ఏంటండి కూరగాయల రేట్లు పేపర్లో వేసిన దానికన్నా ఇక్కడ అంత ఎక్కువగా ఉన్నాయి? ఈడెవడో పేపర్లో రేట్లు చూసొచ్చాడట్రా. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటే పేపర్ రోడ్డు దగ్గరికి వెళ్ళి తక్కువ ఎందుకు వేసామని అడుగు, అంతేగాని ఇక్కడ అడగకూడదు. అవి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు, పెంచడానికి మీరెవరు? మార్కెట్ బయట ప్రభుత్వం వేరు, లోపల ప్రభుత్వం వేరు. నచ్చితే కొనుక్కో, లేకపోతే అన్ని మూసుకుని పోతాను, మీ సంగతి తేల్చిపోతాను. ఇక్కడ ఫోటోలు తీసి పేపర్లు ఎత్తామని వస్తే నీ ఫోటో రేపు పేపర్లో పోయామని పడుతురా. వీడు చస్తే అది మన పెక్క చుట్టుకుంటది. వీడిని అన్న దగ్గర తీసుకెళ్దాం, అన్నయ్య హ్యాండిల్ చేస్తాం. ఏమైందిరా? వీడెవడో మీరు మార్కెట్ లో అన్యాయం చేస్తున్నారు, మీ అంతు తెలుస్తా అంటున్నాడన్నా. లేకుండా వాడిని మధ్య తరగతి మనిషి అన్నాక అవతలోడు అన్యాయం చేసినా సర్దుకుపోదామనే ఆలోచన ఉండాలి గాని ఆడేదో చేద్దాం వాడు అంతు చూద్దామన్నంత ఆవేశం ఉండకూడదు రోయ్. నేను మధ్య తరగతి మనిషినైతే నువ్వు చెప్పినట్టే ఉండేవాడిని, కానీ నేను వచ్చింది నిన్ను చంపడానికి కదా. అందుకే ఈ ఆవేశం. నేను ఎమ్మెల్యే మనిషిని తెలుసా? నిన్ను చంపమని పంపింది మినిస్టర్ రా. కాళ్ళు పట్టుకుంటానన్నా, నన్ను వదిలేయన్నా. నువ్వు భయపెట్టడానికి కాలర్ పట్టుకున్నా, బతిమలాడడానికి నా కాళ్ళు పట్టుకున్నా, నా మైండ్ లోను నీ మర్డర్ లోను ఏ మార్పు ఉండదు అన్నా. మినిస్టర్కి ఎదురెళ్ళనన్నా, నా బతుకుని బతుకుతానన్నా. క్రిమినల్ కి అవతలోని ఏసేద్దామనే ఆలోచన ఉండాలి, కానీ వదిలేద్దామనే జాలుండకూడదు. ఇంకెవడైనా ఉన్నాడేమో చూడండి రా. ఎవరు లేరు. మినిస్టర్, నీ పని అయిపోయింది. పేమెంట్ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. రేయ్ సెల్ఫీ. కూరగాయల రేట్లు తగ్గించమంటే తగ్గించలేదని మధ్యతరగతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన మార్కెట్ కమిటీ చైర్మన్, అతని అనుచరులు. హంతకుడు కోసం పోలీసులు గాలింపు. ఈడెవడో బొత్తిగా బాధ్యత లేని మధ్యతరగతి వ్యక్తిలా ఉన్నాడు సార్. వాళ్ళందరినీ చంపితే ఊర్లో జనాభా తగ్గుతుంది, కానీ మార్కెట్ లో కూరగాయల రేట్లు తగ్గుతాయేటండి? ఆ న్యూస్ సర్వీస్ తర్వాత నీకేమనిపిస్తుంది? ఆడెవడో బేరం కుదరక చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుందండి. వాడు మార్కెట్ కు వచ్చింది బేరం చేయడానికి కాదు, నేరం చేయడానికి. ఎరా బాగున్నావా? కూర్చో. అంటే ఆ మర్డర్ చేసింది ఖచ్చితంగా వాడే. ఎవడాడు? వాడి అసలు పేరు విజయ్ మాణిక్. వాడంటే జనాల్లో ఉన్న భయం పేరు మాణిక్. మర్డర్ చేయటంలో వాడికంటూ ఒక మార్క్ ఉంటుంది. వాడు మర్డర్ చేస్తే మన్నాడు న్యూస్ లో చూడటం తప్ప పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.
హత్య జరిగిన ప్రతి చోట వాడి క్రూయాలిటీ తప్ప క్లూస్ ఏం కనిపించవు. హ్మ్. వాడికి రాజకీయంగా సపోర్ట్ ఉండటం వల్ల క్రైమ్ ను కూడా బిజినెస్ లాగే చేస్తున్నాడు. వాడు ఒక్కసారి డీల్ ఒప్పుకున్నాడు అంటే ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతాడో ఎవ్వరికీ తెలియదు. అంతెందుకు, మార్కెట్ లో మర్డర్ చేసింది వాడేనని పేపర్ వాడికి, పేపర్ చదువుతున్న ప్రతి వాడికి తెలుసు. కానీ సాక్ష్యం చూడడానికి ఒక్కడూ రాడే. ఎందుకని అంటారు? వాడు మర్డర్ చేస్తుంటే చూసినోడు చూడనట్టే ఉంటాడు. వాడే మర్డర్ చేశాడు అని తెలిసినోడు తెలియనట్టే ఉంటాడు. ఎందుకు రాని మనం అడిగితే మేము ఈ కోర్టుల చుట్టూ తిరగలేమంటాం. ఇక్కడ నిజమేమిటంటే మార్కెట్ చైర్మన్ దాకా వచ్చిన చావు సాక్ష్యం చెప్పి నా దాకా తెచ్చుకోవద్దు అన్న భయం తప్ప ఇంకేమీ ఉండదు. వాడు 5 years బ్యాక్ డ్యూటీలో ఉన్న వీళ్ళ నాన్నని లారీతో గుద్ది చంపేశాడు. వీడు కేసు పెడితే వాడిని కోర్టు వరకు లాక్కొచ్చాం. కోర్టు తీర్పేమిచ్చింది? ఇచ్చింది. వీడికేమో వీళ్ళ నాన్న ఉద్యోగం ఇచ్చింది, నాకేమో వాడి జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ఇన్సిడెంట్ ని యాక్సిడెంట్ గా మార్చి వీళ్ళ నాన్నదే తప్పు అని తీర్పిచ్చింది. అంతమందిని అన్యాయంగా చంపాయంటే వాడి శత్రువులు కూడా ఉండుంటారు కదా, ఎవరో పగ తీర్చుకోవడానికి ట్రై చేయలేదా? పగ కన్నా ప్రాణం విలువైంది కదా, అందుకే ఎవరో ట్రై చేసి ఉండరు. కోర్టు కాబట్టి సాక్ష్యాలు రుజువులు అడుగుతుంది. అదే గన్నకైతే ఒక బుల్లెట్, అది చేరుకోవాల్సిన టార్గెట్ ఉంటే చాలు. నేను చెప్పేది అర్థం అవుతుంది కదా సార్? చట్టానికి ప్రతినిధిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా వాడిని చంపి రేపు పబ్లిక్ కి, మీడియాకి నేనేం సమాధానం చెప్పాలి? చూడు శివాజీ, పురాణాల్లో కూడా రాక్షసుని చంపిన వాడిని దేవుడు అని అంటారు. ఎందుకు చంపామని ఎవ్వరూ అడగరు. ఇక్కడ కూడా అంతే. కాకపోతే నువ్వు పూజలు ప్రసాదాలు మిస్ అవ్వవు. ఎందుకంటే మానిక్ అనే రాక్షసుని చంపిందెవరో జనానికి తెలియనివ్వవుగా. వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళిపో. ఎవర్రా మీరు? ఎవరు పంపితే వచ్చారు? ఎవరు మీరు? నిన్నే అడిగేది. వాడు మిస్ అయ్యాడు మానిక్. ఇప్పుడు చెప్పు, ఏం అడుగుతున్నావు? ఎవరు మీరు? ఎవరు పంపితే వచ్చారు? నీ చావు, అదే నిన్ను చంపమని మమ్మల్ని పంపింది. మరి నేను బతికిపోయాను, నువ్వు దొరికిపోయావు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను దొరికిపోయాను కాబట్టి నిన్ను చంపే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ మాత్రమే అయింది, క్యాన్సిల్ అవ్వలేదు.
ఆ పారిపోయినాడెవడో చెప్పు. నేను చెప్పను. నేను చెప్పిస్తాను. నువ్వు మిస్ అయినప్పుడే నేను చచ్చిపోయాను. ఇదంతా టైం వేస్ట్. నీకు చావంటే భయం లేకపోవచ్చు, కానీ బతకటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. నీకు ఆ ఆప్షన్ ఇవ్వను. ఫస్ట్ టైం నన్నప్పుడు భయపెట్టాడు. ఆ పారిపోయినాడెవడో తెలుసుకోండి. లైఫ్ టైం భయపడేలా చేస్తా. మా ఏరియాలో అమ్మాయిని మేము ఏడిపిస్తే నీకేంట్రా ప్రాబ్లం? ఏరియాలో అమ్మాయిని నడిపించడం తప్పురా. తప్పు కదా, మమ్మల్ని కొట్టడం ఎంత తప్పు నువ్వు ఇప్పుడే తెలుసుకుంటావు. ఇక్కడే ఉండవు. ఏంటి బాబు, రోజు ఈ ఏరియాకే రావాల్సిన వాడి అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు వాడు చాలా మందిని తీసుకొస్తాడు. నువ్వు కూడా వెళ్ళి సర్ది చెప్పడానికి పెద్దోళ్ళు తీసుకురా. కుదరకపోతే కొట్టడానికి కుర్రోళ్ళని తీసుకురా. ఆడే అన్నా. ఏంట్రా ఇడొక్కడే మందని కొట్టేస్తాడా? నీ తుఫాన్ వచ్చే ముందు హెచ్చరిక లాంటోండి. తుఫాన్ వెనకాల వస్తోంది. వస్తేమవుతురా, గొడుగులు తెచ్చుకుంటాం. రేయ్, తడవకుండా ఉండడానికి గొడుగులు, మునక్కుండా వెళ్ళడానికి పడవలు తెచ్చుకోవడానికి వచ్చేది వర్షం కాదురా, ఉప్పేనా. అదొక్కసారి వచ్చి వెళ్ళిందంటే లాస్ లెక్కేసుకుని సాయం కోసం ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు. మరి ఎదురా ఇంకా రావట్లేదు. వినపడట్లా? ఊరు మొదలైంది. నీకు వాయుగుండం, యమగండం ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ఏమ్రా అందరు చిట్రొచ్చారు? ఏం సంగతి? ఈడని మన ఇళ్ళకి వచ్చిండు. ఎవడాడు? ఈడే నా పల్లి స్టేషన్ కన్నా 20 మందిని నరికేసిండు. ఎక్కడ వినలేదే, పేపర్లు కూడా రాలేదు. ఎలా వస్తే పేపర్లు వేద్దాం అనుకున్నాను కూడా నరికేశాడు. ఇంకా దారుణంగా ఆడే ఆ 20 అయ్యా బండి తీస్తాడు, బంచారేస్తాడు. ఏమా ఓకే సార్? డ్యామేజ్ లేకుండా ఇమేజ్ ఏం పెంచుకున్నావు బాబు. ఇంతకీ బాబు ఎవరు? బిల్డప్పులతోనే బిల్డింగ్లు కట్టేశాడు. మామిడి కాబోయే సినిమా డైరెక్టర్. సూపర్ బాబు, నేను అదిరిపోయింది. ఎక్స్ప్రెషన్ ఇచ్చానా? చచ్చిపోయినాడికి నిద్రపోయినాడికి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది. బావా, మనం ఒక్కను కూడా కొట్టకుండా భలే పారిపోయారా. రై, భగవంతుడు నమ్ముకున్నాడికి భయం ఉండకపోవచ్చు, కానీ బలాన్ని నమ్ముకున్నాడికి భయం ఉంటుంది. ఆడికన్నా బలవంతుడు ఉంటాడే మన డౌట్ ఉంటుంది. మనం వాళ్ళకన్నా బలాన్ని చూపించాం, వాళ్ళు భయాన్ని చూపించారు. ఎట్రా పొగ, బండి బాగు చేయించి తిరగండి. గొప్పోడి మరే, బండి కొందే పొగ ఎక్కువ వస్తుందని. బావా, ఈ రోజు నువ్వు ప్రొడ్యూసర్ కట్ చెప్పాలనుకుంటా. అది సాయంత్రం 5:30కు రా. ఆహా, షోలే, బండి వేసుకొచ్చా. అమ్మయ్య దేవుడు దేవలేడు సినిమా ఓకే అయితే నేనే రా మ్యూజిక్ డైరెక్టర్. నేను హీరోని అయితే నిన్ను మటుకు పెట్టుకోను రా. రే మనిషికి తచ్చాసి ఉండకూడదు రోయ్. నేను మాత్రం ఫైట్ మాస్టర్ కన్ఫర్మ్. ఫస్ట్ ఈ నేసారా నన్నే ఊళ్ళో బొండాలు కొట్టిన ప్రతోడు మ్యూజిక్ కొట్టిటోడే. ఎరా ఏమైంది, ప్రొడ్యూసర్ ఓకే అన్నాడా? కథ బాగుందన్నారా, కాకపోతే విలన్తోనే కామెడీ చేయించమంటున్నారు. కామెడీ చేయడానికి విలన్ అంటే బఫూన్ ఏంట్రా, భయం. పోనీ వాళ్ళకి నచ్చినట్టు రాయొచ్చు కదరా. మనకు వచ్చిన పని ఒక 4 రోజులు చేస్తే జీతం వస్తుంది. అదే మనకు నచ్చిన పని ఒక్కరోజు చేసిన వచ్చే సాటిస్ఫాక్షన్ జీవితాంతం ఉంటుంది. నాకు నచ్చిన పని నేను చేయలేనురా. అవకాశం కోసం కొన్నిసార్లు అన్ని చేయాలరా. కొత్తగా ఏదైనా చేయాలంటే కొన్నే చేయాలి. అమ్మరా చెప్పమ్మా.
ఎంతవరకు వచ్చాయి నీ సినిమా ప్రయత్నాలు? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానమ్మా. గుర్తుందా? నువ్వు అడిగిన 3 సంవత్సరాల టైంలో ఇది ఆఖరి రోజు. ఈ 3 సంవత్సరాల్లో ఈ రోజే గుర్తుందమ్మా. ఎప్పుడు వచ్చేస్తుందా అని. వచ్చేసింది. నాకు ఇంకొంచెం టైం కావాలి. నీకెందుకురా ఇవన్నీ? చక్కగా ఇంజనీరింగ్ చదివావు, హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా. అమ్మంటే కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఎదురు రావాలి కానీ లక్ష్యం వైపు వెళ్తుంటే అడ్డు రాకూడదు. ఆప్తావనే సినిమా డైలాగులు. అది సరే గాని నాన్నకు ఫోన్ ఇవ్వు. లేరు, బయటకు వెళ్లారు. అసలు నిన్ను కాదు అనాల్సింది, ఆయన అనాలి. నిన్ను వెనకేసుకురాబట్టి నువ్విలా తయారయ్యావు. ఏ తండ్రైనా తన కొడుకు తనలా ఉంటే చాలనుకోడు, తనకన్నా బాగుండాలనుకుంటాడు. అది నాన్నంటే. నేను నాన్నతో మాట్లాడుకుంటా గానీ ఉంటానమ్మా. బాయ్. అరే అరే, బా మూడు బాగాలేదు కదా, మంది వేద్దామా? 3 బాగున్నా మనం చేసే పని అదేగా. పదండి. 2 గ్లాసులు ఏంట్రా? ఇది నాది, ఇది మా ఫ్రెండ్. ఆడేవాడు పురుగుల మంది చచ్చిపోయాడు. నువ్వు తాగేయాల్సింది. మావు బట్టి దైత్యం వదిలిపోయేది. బా ఇటు మ్యూజిక్ కన్నా మంది ఎక్కువ కూడా ఎత్తాడు. బా యాదవ్ కొండ కరేపాకు మొఖం ఇడును. నేను జాబ్ రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతాను రా. జనానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనిపెట్టాను, దాంతో బిల్ గేట్స్ షుగర్ పట్ల పెద్ద రేంజ్కి వెళ్తాను అనుకున్నాను రా. దాని అవసరం జనానికున్నా దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం నాకు లేదు. బ్యాంక్స్ అన్ని లోన్ రిజెక్ట్ చేశాయి. ఎవరూ హెల్ప్ చేయటం లేదురా. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదరా. మనం ఒక చోట పైకి ఎక్కడానికి నిచ్చెన వేసుకుంటాం. అది ఎక్కుతూ ఉంటే ఎక్కడ పడిపోతామో అని కింద ఒకటి సపోర్ట్గా పట్టుకొని నించుంటాడు. కానీ పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయడరా. అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది. దానికోసం ఇంక టైం వేస్ట్ చేసుకోను. జీనియస్లు ఎప్పుడు టైం చూసుకోకూడదు బాస్. వాళ్ళ టాలెంట్ మాత్రమే చూసుకోవాలి. మీరు నేను ఎవరో తెలుసుకోవడం కన్నా ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడు బాస్, పైకి ఎక్కడానికి నిచ్చెనెక్కేవాడు పట్టుకునేవాడు కాదు. అసలు ఆ నిచ్చెనే లేకపోతే ఆ ఇద్దరికి పని ఉండదు. నువ్వు ఆ నిచ్చెనవ్వాలి, నిన్ను పట్టుకొని 10 మంది పైకి రావాలి. అది ఎదగడం అంటే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్లాల్సిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు. వెళ్తూ ఉంటే నా దగ్గర అవుతుంది. చేరుకునే వరకు నీ ప్రయత్నం, ప్రయాణం 2 ఆపద్దు. చాలా మంచి మాటలు చెప్పారన్న. ఇలాంటివి ఇంకొని చెప్తే మా వాడు మనసు మారి లైఫ్ లో సెటిల్ అయిపోతాడు. హలో, మాకు వేరే పని పడడం లేదనుకుంటున్నావా? పక్కోడికి సలహాలు ఇస్తున్నప్పుడే మనం గొప్పలు అనిపిస్తుంది. ఇచ్చేద్దాం. అచ్చా ఇచ్చేయి. రాజా రాజా, ఏం చేతులు ఎంత పొద్దున్న రూమ్కి వచ్చావు? ఇది రూమ్ కాదు, రోడ్డు. రోడ్డు మీద పడుకుని పోయావా? అంత ఎక్కువైపోయింది మనకి. తాగావా? ఎన్నిసార్లు చెప్పా నీకు తాగదని, నువ్వు మారవు. అసలు నా మాట అంటే నీకు వాల్యూ లేదు. పొద్దున సుప్రభాతం పెట్టింది. అంటే రాత్రి బర్త్డే అని చిన్న పార్టీ ఇచ్చాను. అమ్మతోడు చైత్ర బర్త్డే రాదు కదా ఈడిది. నీకు రాత్రి దాని ఇంకా దిగినట్లేదు. బర్త్డే నాది కదా, ఆడిది. నాది కాదు, వాడిది. నా బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు చైత్ర. ప్రామిస్. అబద్ధాలు కూడా చెప్తున్నావా? అంటే చైత్ర రాత్రి మాట్లాడుకున్నావు అసలు. ఐ హేట్ యు. చైత్ర 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 నేను చెప్పేది విను. చైత్ర, మనం సాఫ్ట్వేర్ కదా, ఈ రోడ్ వర్క్ వెళ్తాడు నీకెందుకు? ఈడు ఓటం. అయినా నా లవ్ యాక్సెప్ట్ చే చైత్ర. నువ్వు చెప్పినట్టే వింటా, నీకు నచ్చినట్టే వింటా. ఇదిగో చైత్ర, నేను ఆడిలాగా చీప్ గా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోను. ఏంట్రా చీపా? రాత్రి బిల్ ఎంత అయిందో తెలుసా? హలో బ్రదర్, ఇప్పుడు నువ్వు చేసిన పనికి చైత్ర అలాగా నీకు బ్రేకప్ చెప్పుద్ది. నువ్వు డ్రాప్ అయిపోతే నేను ట్రై చేసుకుంటా. ట్రై చేసుకుంటావా? కోర్స్ ట్రై చేస్తాను. నీ టెనుగులో ఉన్నావు, నీకు లో ఏంట్రా? నువ్వు కూడా నా తోటెనగలేనే అన్నావు. కలరొక్టే తేడా. రాత్రి 2 గ్రాలు తింటానా? మీ గురించి ఎత్తుకుంటూ వస్తానా? నేను కథ చెప్పడం వెళ్ళారు కదా, ఓకే అయిందా? నేను క్యారెక్టర్ రెడీ పోచానా? అమ్మాయి దగ్గర నా క్యారెక్టర్ పడితే మధ్యలో నీ క్యారెక్టర్ కావాలంటరా? చైత్ర తాగడం తప్పే కాదన్ను. రాత్రి ఏదో కొంచెం మూడ్ బాలేక ఎక్కువ తాగేశాను. ఈడే ఇల్లు వచ్చేసిందంటే పడుకుని పోయాం. నువ్వు వచ్చి లేపాకే అది రోడ్డు అని తెలిసింది. రాత్రి నువ్వు ఇల్లు వచ్చిందా అని అడిగావా? నీకు ఒళ్ళు వచ్చిందా అని అడిగావు అనుకుని అన్నాను బా. అయినా తాగింది మందేగా, పురుగుల మందు కాదుగా. ఎక్కడ పడుకున్నా ఇంటికి వస్తాంగా. చెప్పు, అడిగేది నిన్నే. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకు వచ్చారు? సారీ చెప్తావని. నేను సారీ చెప్పమని చెప్పలేదు, మందు మానేమని చెప్పాను. నేను మందు తాగడం తప్పైతే నువ్వు కాఫీ తాగడం కూడా తప్పైతే ఎడలోడి మానేమనకూడదు. బోల్ట్, వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. పంపించే. ఏంటి పంపించేది?
మనల్ని కలపడానికి పెద్ద మనిషి వస్తే మర్యాదబ్బా. యు పెద్ద మనిషి కాఫీ ఇచ్చే పద్ధతి ఇదేనా? ఒరే నువ్వు ఆ ప్రక్క పిచ్చి కొడితే మా అమ్మ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అవుట్. చైత్ర రే బాయ్రా. నీకు అసలు విశ్వాసం లేదే. కుక్కలా బిహేవ్ చేయకుండా మనిషిలో బిహేవ్ చేస్తుందా? వీరి కుక్కను ఇంటి కుక్కని చేసిన కృతజ్ఞత కూడా లేదు దీనికి. బావా ఈ కుక్కతో తొక్కలో డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు అని వేసి వెళ్ళిపోదాం. ఒరే దాన్ని రచ్చగొట్టరా బాబు. నువ్వు ఉండు బావా, ఈ రోజు అదో నేను తేలిపోవాలి. దీనికోసం ఎంత కష్టపడ్డాం, ఆ మాత్రం జాలి కూడా లేదు దీనికి. బా కుక్కేది కుక్క గోడ దూకేసింది. బావో లగెత్తు బావో, దీనికి పెక్క దొరికితే పెడిగినే. వాడు మా నాన్నని దారుణంగా చంపేశాడు. అన్ని మనం అంతే దారుణంగా చంపేయాలి. అయితే లేపేద్దాం రా. మాణిక్యం చెప్పడం అంత ఈజీ కాదు. అవును, వాణ్ణి చంపాలంటే పకడ్బందీ ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా మనం ప్రాణాలకు తెగించి ఉండాలి. ఆర్డర్ ప్లీజ్. 1 cappuccino and Fanta. నీకు మనసు బాగాలేదని తాగాను. నువ్వు తాగితే నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవా? అది కాదు చైత్ర, నిన్న ఒక అతను లైఫ్ లో ఏం సాధించలేకపోతున్నానని బాధపడుతుంటే తను ఇన్స్పైర్ చేయడానికి తాగాల్సి వచ్చింది. నువ్వేం సాధించావని అతనికి చెప్పడానికి? ఆల్రెడీ సక్సెస్ అయినవాడు క్లాసులు పీకేంత ఖాళీ ఉండొచ్చు. సక్సెస్ అవుదాం అనుకునేవాడు అవుతానని నమ్మకం ఉన్నాడు. ఎవరినైనా ఇన్స్పైర్ చేయొచ్చు. నా దగ్గర మంచి కథలు ఉన్నాయి. ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాను. ఇంతకీ నువ్వు రాసిన కదా నాకెప్పుడు చెప్పలేదేంటి? అలా అడిగావు, బాగుంది. ఇప్పుడు చెప్తా విను. నీ బ్రెయిన్ గన్లా వాడు, అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో. తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు. నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పు అంటున్నారు అని ఫీల్ అయ్యే ఒక విలన్. ఓపెన్ చేస్తే ఇతరాడే అట్లా ఎవడో ఒకటే గెలుస్తాడు. హీరో కాబట్టి గెలిచాడు అనుకోవద్దు, గెలిచాకే హీరో అవుతాడు. వాడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో ఏం తెలియలేదు మానే. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గవర్నమెంట్ ఐడెంటిటీ కాదు, ప్రైవేట్ ఐడెంటిటీ కూడా ఏం లేదు. ఐడెంటిటీ లేదంటే వాడు నన్ను చంపడం కోసమే చచ్చే వరకు బతికాడు. మరి ఆ పారిపోయినోడు, ఈ పోయినోడు ఎవడో తెలిసేదాకా ఆ పారిపోయినోడు ఎవడో తెలియదు. మరి వాడికి ఏ ఐడెంటిటీ లేకపోవచ్చు. వాడు తీసుకొచ్చిన గన్ను ఎక్కడ కన్నాడో కనుక్కోండి. సార్, కొరియర్.
ఒరే చందు కొట్టి కొట్టడం కాదా కొత్తగా ఏదైనా కొట్టరా. నిన్ను కొట్టనా? ఎవడు బాబు కొరియర్లో ఇంత క్యాష్ పంపాడు? అడిగితే అకౌంట్ నెంబర్ ఇచ్చేవాళ్ళంగా. కంగారు పడుకో, ఇందులో ఏదో లెటర్ ఉంది. వేరే రాజారాం కనుకుంటా. అయితే క్యాష్ ఉంచుకొని లెటర్ అడిగి పంపేద్దాం. బ్రదర్, నేను కాఫీ డేలో నీ కథ విన్నాను, చాలా బాగుంది. అందుకే నీ గురించి తెలుసుకున్నాను. విషయం ఏంటంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్. నీలా కొత్తగా ఆలోచించే వాళ్ళు తెలుగు సినిమాకి అవసరం. అందుకే నీ రైటింగ్ స్టైల్లో నాకు ఒక లవ్ స్టోరీ కావాలి. రాసి పెడతావని ఆశిస్తూ అడ్వాన్స్ పంపుతాను. నువ్వు రాసింది నచ్చితే నన్ను కలవడానికి కార్ పంపుతాను. ఇంకెందుకు లేటు, లవ్ స్టోరీ రాసే. నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, రైటర్ కాదు. పెద్ద డైరెక్టర్ అంటున్నాడు. తన దగ్గర రైటర్ గా పనిచేస్తే ఈజీగా డైరెక్టర్ అవ్వచ్చేమో. కరెక్టే, బట్ నాకు లవ్ స్టోరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా. కొత్తగా నేను ఎలా రాయగలను? నీ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ కొత్తగానే ఉంటది కదా బా, అదే రాసేయ్. అవునరా. రోజు నడిచేదారే, రోజు పూసే పూలే. ఆ రోజు ఎందుకో కొత్తగా అనిపించాయి. మొదటిసారి ఓ అమ్మాయిని వెనక్కి తిరిగి చూశాను. యాక్షన్ కట్. నేనేమన్నా ఆర్ట్ ఫిల్మ్ నేర్చున్నానంటరా? అంత స్లోగా వస్తుంది. షార్ట్ ఫిల్మ్ నేర్చున్నాను, త్వరగా. ఓరు బాబు నువ్వు కోపడకురా, నేను చూసుకుంటాను. ఏంట్రా ఇంకా రాలేదు? ఏంటి రాలేదు? వెళ్ళిపోయిందిగా. కెమెరాలో రాలేదా? ఏంట్రా అంత స్పీడ్? బొమ్మలో కనపడాలి వద్దా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? ఎంత రికమెండేషన్ వెళ్ళిపోలే. నేను చూసుకుంటానుగా. ఒరే ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లేదురా, మన ప్యానల్ తీస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయరా. యాక్షన్. మన షాట్ లోకి రావాల్సింది ఈ అమ్మాయి కాదు. నా హార్ట్ లోకి రావాల్సింది ఈ అమ్మాయి. తప్పకరా. నా సైకిల్. ఒరే వాళ్ళ పెద్దనాన్నగారిని అడుగు, బోల్డ్ సైకిల్ ఇస్తారు. రే రఘు, నా దగ్గర షార్ట్ ఫిల్మ్ తీస్తానని డబ్బులు తీసుకున్నారు, వాడు చూస్తే అమ్మాయి వెనక పడుతున్నాడు. అదే అమ్మా, నువ్వు ఇచ్చిన డబ్బులకి హీరో రాలేదు, అందుకే మన రాజానే హీరో, అమ్మాయే హీరోయిన్. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాడు. మీ వెంట నేను ఎందుకు రాలేదు? నేను మీ కొరకు నా ప్రాణములను ఇచ్చేదను. గురువేరు కొంచెం అక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ వాస్తుంది. ఎక్కడ కూర్చున్నా జీసస్ బాగానే కనిపిస్తాడు. ఎక్కడ కూర్చుంటేనే నాకు కాబోయే మిస్సెస్ బాగా కనపడుతుంది. నన్ను ప్లీజ్ విశ్వసింపు. నా తండ్రి జరగండి. గృహమున అనేక నివాసములు కలవు. లేకునచో నేను మీతో అక్కడ బల్లుంది. ఇక్కడ నాకు కావాల్సిన పిల్లుంది. ఇక నుండి మీరు ఆయనను చూచి ఉన్నారు. మీరేమో జీసస్ ని చూడ్డానికి అందరూ ఇక్కడికి వస్తారన్నారు. అన్నయ్య ఏంటి ఈ అక్కని చూడ్డానికి వచ్చానంటున్నాడు? కొట్టు, నాకేం తెలీదు. ఇక్కడ కూడా మొదలెట్టేశారు. ఏం చేయమంటారు ఫాదర్? వారానికి ఉన్నదే 7 రోజులు, అందులో 6 రోజులు ఆఫీస్కి వెళ్తుంది, 1 రోజు ఇక్కడికి వస్తుంది. ఇంకెక్కడ ట్రై చేయమంటారు? ఇక్కడైతే దేవుడి సహకారంతో పాటు దేవుళ్ళ మీ సహకారం ఉంటుంది కదా. మీరేదో దారి చూపించాలి ఫాదర్. అవును ఫాదర్. ఇదే మీకు సరైన. ఏంట్రా అమ్మాయి, ఇన్ని రోజుల నుంచి వెంటబడుతున్నా ఏ రియాక్షన్ లేదు, కనీసం ఏ రెస్పాన్స్ లేదు. నువ్వు పనిలాగా తిరుగుతున్నావు అనుకుందేమో. అమ్మాయిలకి మనం నచ్చాలంటే వాళ్ళకి నచ్చిన పనులు కొన్ని చెయ్యాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. వర్కౌట్ అవుద్దా? అయితే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. అదేదో చెప్తే వాడుకుంటాం. ఆ అమ్మాయి చూస్తుండగా నువ్వు అనాథ పిల్లలకి ఏదైనా చెయ్యాలి. ఒరేయ్, 1940 నుంచి ప్రతి సినిమాలో ఇదే సీన్ వాడుతున్నారు. హలో, ఇప్పటికీ ఆ సీనే మన సినిమాల్లో సక్సెస్ఫుల్.
ఏంటి బావాడు ఇంత వైలుగున్నాడు? పాప అనాథలు కదరా, చెప్పేవాళ్ళు లేక ఇలాగే ఉంటారు. పదని నిలబెట్టేస్తాం. దద్దోజనం ముందుకు రారా. ఈడే బావ ఇందాక. మా అన్నదలు అడ్డు పెట్టుకుని అమ్మాయిని పడేస్తారు. ఇదే లాస్ట్ రా. మేము అనాథలో పుట్టినందుకు కూడా మాకు బాధ లేదురా, కానీ మీరు మమ్మల్ని అడ్డు పెట్టుకుని అమ్మాయిలు పడేస్తున్న చూడు, దానికి చాలా బాధ వస్తుందిరా. రాత్రిలో నిద్ర కూడా పట్టట్లేదు. దోమలు కొడుతున్నాయా? సీరియస్ గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయకు. పెట్టు. ఎలా నీకు పెట్టడం? ఇప్పుడు వరకు అనాథలు అంటే ఎవడో పెట్టే పులో తిన్నం కోసం వేట్ చేయడం చూసుంటారు, పులిలాగా వేటాడి తినడం చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా, కమ్మేయండ్రా. నాకేం తెలీదు, ఈ ఐడియా ఇచ్చినాడు. ఆత్మలారా, ఇటొత్తే అటు అటొత్తే ఇటు ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు. మీ తప్పరిగా ఇంకెప్పుడైనా అనాథల్ని ఆదుకుంటాము, అన్నం పెడతామని అమ్మాయిల్ని పడేయడానికి వచ్చారు, నా నెక్స్ట్ భోజనం జైల్లో చేస్తాను. బాబు ఇది వాటం చూస్తుంటే లమ్మన నీడే చంపేసినట్టున్నాడు. నువ్వు నీ పెద్ద ఐడియా తన ముందు పరుగు పోయింది. ఒరే నువ్వేమన్నావు? ఈ అమ్మాయిలు అసలు ఏ రియాక్షన్ లేదన్నావా? ఇప్పుడు నవ్విందా అంటే అంత కొంత వరకుంటానట్టుగా. హలో, మీ ఇద్దరు భార్య భర్తలా? అవును. ఒకరి మీద ఒకరి ప్రేమ ఉందా? ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ సీదే నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఏంటి? నీకు పెద్ద అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెడతాను. దాన్ని వదిలేరా, నీకు దండం పెడతాను. అవునా? అయితే సరే. నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఎందుకు పోయా సీరియస్ అవుతావు? వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూసి నన్ను నా తండ్రిని ఇద్దరిని వీళ్ళందరూ ఆపేసావేంటి? మీరే చెప్పారు కదా ఫాదర్, ప్రేమికులు ప్రవేశం లేదని. వీళ్ళందరూ ప్రేమికులే. వీళ్ళు ప్రేమికులేంటయ్యా? ఎందుకు కాదు ఫాదర్, భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్య ప్రేమ, చెల్లంటే అన్నకు ప్రేమ. అసలు ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఫాదర్. కదా, యు ఆర్ కరెక్ట్. మీరంతా లోపలికి వెళ్ళండి అమ్మా, నేను బాబుతో మాట్లాడతాను. నీ పేరేంటి మై సన్? రాజారాం ఫాదర్. నేను పేరు మార్చుకున్నాను ఫాదర్. ఏం పేరు? బాలకృష్ణ. ఆ మార్చుకునేది ఏదో ఏ స్టీఫెనో రాబినో అని మార్చుకోవచ్చుగా. అలా మార్చుకుంటే మా ఫాదర్ ఒప్పుకోడు ఫాదర్. అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఓ
10-15 సార్లు ప్రాణాలు ఇచ్చేసింది ఆ అమ్మాయి ప్రేమ కోసం. ఇంతకీ మీరు చక్రి చర్చిలో కలిసాంగా. ఓ రాజారాం. చూడు రాజా, ప్రతి మనిషి అందరికంటే తను ఎక్కువ ఇష్టపడతాడు. నా తర్వాత ఎవరైనా అనుకుంటాడు. అది దాటి నాకు నాకన్నా ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టం తెలిసేలా చేస్తే ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని నీకన్నా ఎక్కువగా చూసుకుంటావా, నీలా చూసుకుంటావా? నాలా కాదు చక్రి గారు, నాన్నలా చూసుకుంటా, ఆప్యాయతలో అమ్మలా చూసుకుంటా. అంతకన్నా ప్రేమగా ఏ ప్రేమ చూసుకోలేదు. నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలియదండి. మనమా అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది లేదు. చెప్పాలంటే మా మాట అంటొచ్చేస్తాను. మరి ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా? అది ఎందుకు అడుగుతారులేండి. కొంతమంది సైంటిస్టులు 30 సంవత్సరాలు కష్టపడి కనుక్కుని రాకెట్ అటెటో వెళ్ళిపోయినట్టు మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఒకసారి అటు చూడు. అసలు ఏంటి ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు? లేకపోతే ఏంటండి, చైత్ర గారు కుక్కలతో ముద్దుగా ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం కాకుండా పైకి కసురుకుంటాడా? ఇన్ని ఏదో ఒకటి చేసేయాలి. ఇప్పుడు నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆడుతూ ఫైట్ చేస్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. అమ్మాయికి డాగ్స్ అంటే ఇష్టమేమో. నువ్వు కూడా అలాంటి పప్పు చేస్తే ఇంప్రెస్ అవ్వచ్చేమో. సూపర్ ఐడియా అండి. అలాంటిది ఎందుకు, అది ఇచ్చేద్దాం. ఎలా? దొంగలా. ఎందుకు రేవన్నీ? ఆ బిల్డింగ్ లెక్కాలంటే ఈ మాత్రం సెటప్ ఉండాలి. మనం వెళ్ళాల్సింది అందులోకి కాదు, ఇందులోకి. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? డోర్లు పెట్టాను, పెద్దలు ఉన్నాయంట అక్కడ. లేపనరా, 4 పీకి వెళ్ళిపోదాం. కుక్క పిల్ల దొరికేసింది కదా, ఈ పిల్లల పంది లేపడం అవసరం. అదంతా నాకు తెలియదురా. ఆ చేతిని తిట్టాడు, నేను కొట్టాలంతే. ఒక్క నిమిషం ఆగుబా. అరే షోలే, చైత్రం తిడతావా నువ్వు? చైత్రం తిడతావా? ఒరే, నీ ఫేస్ కి కుక్క పిల్ల అవసరం రా. ఒరే, ఆడేదో చెప్పాలనుకుంటే నోట్లో కొట్టు తీసేది. ఏంటి ఏముందర దోచుకెళ్ళా నువ్వు నీ రేకుల షెడ్ తప్ప. మా పేర్లు కాదండి, రఘు, చందు, ఒరే కొండగొర్రోడు ఆడి పిలుతుంది మన పేర్లు కాదురా, బస్తీ వాళ్ళ పేర్లు. లాగెత్తండ్రు. ఒరే, ఈ ఇల్లా రేకుల షాపులారా, ఎటు చూసినా ఏ ఉన్నాయి. నేను మానేసెన్నో మందు మానేసెన్నో మానేసెన్ రాదు ఇంద్రా మన్ను రారా మీరు. నా ముందు నమ్మగాడు అనుకున్న పగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అక్కడ ఉన్నారా? వాడు వెనకాల పరిగెత్తున్నావుగా, పరిగెత్తచ్చుగా, ఎందుకు ఆగావు? ఎలాగలా తప్పించేసుకున్నాం బా.
అడిగింది మేం కాదు నువ్వు. 5 ఉన్నాం ఇక్కడ, చెత్త కూడా వెళ్ళిపోతాం. కొడతారా తర్వాత ఏ ఒక్కడిని ఇచ్చిపెట్టాను. అవునా, ఎలా గుర్తుపడతారా? మా పేర్లు తెలుసా? తెలియదు. పోనీ మేము ఎక్కడ ఉంటామో తెలుసా? తెలియదు. దేవుడా థ్యాంక్స్, వీడికేం తెలియదంట. బాయ్రా. ఓయ్ నీ ఫేసులు తెలుసు కదరా? ఇవా? ఇవి మా ఒరిజినల్ ఫేసులు కాదు, ఇవి. చక్రి గారు, ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చారు? సైకిల్ ఏమని కొనుక్కుంటారా? నీ లవ్ సైకిల్ ముందు తీసుకెళ్దామని. అర్థం కాలేదండి. అటు చూడు. చైత్ర ఏంటండి ఇక్కడ ఉంది? ఎక్కడుందనే వచ్చాం. వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పి. ఏంటి అప్పుడే? ఇంకా ఇంప్రెస్ చేయాలి కదండి. నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా? అదేంటండి అలా అడిగారు? ప్రేమ ఉండి బట్టే కదా ముందు మాంటేజ్ సాంగ్ కూడా వేసుకున్నాను కదా. అయితే వెళ్ళి వెంటనే ఐ లవ్ యూ చెప్పి. ఇప్పుడా? తప్పదా? ధైర్యే సాహసే చైత్ర. భయం వేస్తుందండి. అక్కడ బాణాలు వేస్తున్నాయి. ఇప్పుడు వెళ్తే ప్రాణాలు తీసేద్దాము. ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానన్నా భయం ఎందుకు? వెళ్ళు. వెళ్ళరా వెళ్ళు. ఏండే ఒక టీ షర్ట్ కొని పెట్టండి. అమ్మా, నా లైఫ్ లో ఈ రోజు నువ్వు కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఏమైంది నాన్న? నేను గుర్తొచ్చామా? గుర్తొస్తే నేను కదమ్మా చేయాలి. ఇంతకీ ఎక్కడున్నావు? కష్టాల్లో ఉన్నానమ్మా. అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే అలాగే ఉంటుంది మరి. నాన్ సింక్ లో మాట్లాడిన బరువు తీకమ్మా. చెప్పడం మర్చిపోయా, నీకు సంబంధాలు చూస్తున్నాదా? వద్దమ్మా. ఏ ఎవరినైనా ప్రేమించావా? అంటే అమ్మా అది. ఎవరా అమ్మాయి? హలో అత్తయ్య, నా పేరు చైత్ర. మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకుంటా. ఇక సంబంధాలు చూడకండి. ఆ విషయం నీకు చెప్పింది కదా, నాకు ఇంకా చెప్పలా. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను చెప్పించుకుంటా. లవ్ స్టోరీ రాసి పంపేశాను రా. నా లవ్ స్టోరీ కూడా రాసి పంపావా? నీది యానిమల్ ప్లానెట్ పంపుతాం రా. డబ్బింగ్ చేసి వేసుకుంటారు. నువ్వు మ్యూజిక్ కొట్టుకోరా, తేగలుతాయి కొట్టుకో. హాయ్ మాణిక్, వీడు నా కొడుకు. కూర్చోరా. చావింటికి చంపేవాడింటికి వెళ్ళినప్పుడు నిలబడే మాట్లాడాలి. అదే మర్యాద మనకి. నాకేంటి? వీడు ఒక అమ్మాయిని ఏదో చేశాడట. వాళ్ళ నాన్న కేసు పెట్టి ఈయనేదో చేస్తాడట. మంత్రి పదవిలో ఉన్నాను కదా, తొందరపడి నేను ఏదైనా చేస్తే బాగోదు. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి వీడి మీద ఏ కేసు లేకుండా చేయాలి. ఇప్పుడు కుదరదు, బయలుదేరు. నువ్వు ఈ పని చేసి పెట్టకపోతే నా పరువు పదవి రెండూ పోతాయి. నేను ఒకని చంపాలని తిరుగుతున్నాను. లేట్ అయితే వాడు నన్ను చంపేస్తాడు. వాడి సంగతి చూసాకే నీ విషయం ఆలోచిస్తాను. ఒకడి గురించి నువ్వు భయపడుతున్నావంటే
నీ గురించి కూడా మేము ఏదో ఒకటి ఆలోచించాల్సి ఉంటుంది మరి. వదిలిపెట్టు మాణిక్. కేసు పెడితే కనీసం జైల్లోనే బతుకుంటాడు. వదిలిపెట్టు మాణిక్. ఇదే మానిక్ గురించి ఏదో ఒకటి ఆలోచించకూడదు. ఇదొక్కటే ఆలోచన ఉండాలి. వీడికి 4 రోజుల ముందు యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నాడని చెప్పు, కేసు కొట్టేస్తారు. ఇదిగో కాపీడీలో నీకు కథ చెప్పాను కదా, అప్పుడు ఎవరో డైరెక్టర్ విన్నారంట. రైటర్ గా ఛాన్స్ ఇస్తాను, లవ్ స్టోరీ రాయమన్నారు. ఓహో, కంగ్రాట్స్ రైటర్ గారు. మరి రాసారా? వేరేది రాయడం ఎందుకని మన లవ్ స్టోరీ రాసి పంపేశాను. అంత గొప్ప లవ్ స్టోరీ మనది. నీకేం తెలుసమ్మా నిన్ను పడేయడానికి పడ్డ పాటలు, దానికి తెలుసు. ఆ రోజులు గుర్తు చేసుకుంటుంటే లైఫ్ లో ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది చైత్ర. అవునా? అవును, నిన్ను ఇంప్రెస్ చేయాలని నేను, నాకు సపోర్ట్ చేయాలని నా ఫ్రెండ్స్, ప్రేమ కోసం ఏమైనా చేయాలని మా చక్రి ఇచ్చిన ఐడియాలు, అవన్నీ అద్భుతమైన రోజులు చైత్ర. అంత ప్రేమించావా నన్ను? అంతకన్నా ఎక్కువే ప్రేమించాను. మరి నా కోసం తాజ్ మహల్ కడతావా? అన్ని డబ్బులు లేవు చైత్ర, కావాలంటే ఈ నెల నీ ఫోన్ బిల్ కడతాను. అరే రాజా, ఆ డైరెక్టర్ దగ్గర నుంచి రిప్లై వచ్చిందిరా. డియర్ రాజారావు, మీ లవ్ స్టోరీ చాలా బాగుంది, కానీ నాకు పెద్ద హీరో డేట్స్ ఇవ్వడం వల్ల యాక్షన్ స్టోరీ చేయాల్సి వస్తుంది. ఆ కథలో క్లైమాక్స్ సెట్ అవ్వట్లేదు. అది నువ్వు రాస్తే థ్రిల్గా ఉంటుందని నా ఫీలింగ్. అది ఎలా ఉండాలంటే, ఓ భయంకరమైన విలన్ ని ఒక తెలివైన కామన్ మ్యాన్ చంపేస్తాడు, అతనే హీరో. విలన్ క్యారెక్టర్ ఏంటంటే, ఎవడైనా పొరపాటును మర్డర్ చేసి క్రిమినల్ అవుతాడు. వీడు మర్డర్ చేసేటప్పుడు ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాడు. అలాంటి హార్డ్ కోర్ క్రిమినల్. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, మదర్. ఆవిడ చనిపోయింది. ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ సమాధి చూడటానికి గ్రేవ్యార్డ్కి వస్తాడు. అక్కడే మన కథ క్లైమాక్స్. ఇదిరా నాకు కావాల్సింది. నేనేంటో చూపిస్తాను. నా కోసం కారు పంపించడం కదరా, ఆయనే కారు వేసుకొని నా కోసం వస్తాడు. ఈసారి కనుక తప్పు జరిగిందంటే తాట తీస్తాను. ఆ వెహికల్ ఫాలో. ఈ రోజు ఆ మాణిక్ గారిని వేసేస్తాను. సార్ ఇప్పుడు వద్దు సార్. లేదు సుభాష్, ఇంత పబ్లిక్ గా వాడు మళ్ళీ మనకు దొరకడు. వాడు వెంట్రుక వాసులో మిస్ అయినా మన ప్రాణాలు తీయడం వాడికి వెంట్రుకతో సమానం సార్. ఇప్పుడు వద్దు, ప్లాన్ చేసేద్దాం. ప్లాన్ చేసేసేది క్రిమినల్స్, పోలీసులు కాదు. మనం ఫాలో అవుతున్నట్టు వాడికి డౌట్ వచ్చినట్టుంది సార్. వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఆడి డౌట్ నిజం అవుతుంది. వెనక్కి పోనీ. ఏంటి ఎస్పీ, నన్ను ఫాలో అవుతున్నావు? రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తుంటాయి. ఎవడు ఎవరిని పట్టించుకోడు. ఒక్క తప్పు చేసినోడికి చెయ్యబోయేవాడికి మాత్రమే నన్నెవడో ఫాలో అవుతున్నాడన్న ఫీలింగ్ ఉంటది. అయినా సొసైటీలో నువ్వు బాగా పేరున్న మనిషి, పబ్లిక్ గా ఇలా తిరగకూడదు. నీ మీద పగున్నోడు ఎవడన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వన్నది నిజమే, బట్ నేను ఈ రేంజ్కి వెళ్ళేదిగా నువ్వు తెలుసుగా. రాజకీయం అండతో నువ్వు విన్నది నిజమే. నువ్వు వెదకటానికి ట్రై చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు నీ వెనకున్నారు. మేము నిన్ను ఎదిరించడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే రాజకీయ నాయకులు మా ముందున్నారు, వద్దు అని చెప్పడానికి. లేకపోతే మా డిపార్ట్మెంట్ నిన్ను ఎప్పుడో వేసేసింది. మానిక్ ని వేసేయటం అంటే ఎవ్వరూ లేవక ముందే ఇంటింటికి తిరిగి పాలు పేపరు వేసినంత ఈజీ అనుకున్నావా ఎస్పీ? కాదని తెలుసు. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్. దేనికి? నువ్వు ఇంకా పైకి పోవటానికి, ఐ మీన్ ఇంకా ఎదగటానికి అని. వీడి మీద నాకేదో డౌట్ గా ఉంది. వాడిని అబ్జర్వ్ చేస్తాం మానిక్.
వద్దా? నిన్ను నువ్వు కాల్చుకో తెలుస్తుంది. అలాంటి చోట ఎక్కువసేపు ఉండకూడదు. బయలుదేరు. మీ బాడీలు చూస్తుంటే పోలీసుల్లో లేరు, మీ ఫేసులు చూస్తుంటే గన్ అవసరం ఉన్నట్టు కూడా లేదు. ఏం కావాలి? ఈ గన్ ఎవరికి అమ్మావు? నేనేమన్నా ఇన్స్టాల్మెంట్ లో టీవీలు ఫ్రిడ్జ్ లో అమ్ముతున్నానా? ఐడి కార్డులు అడ్రస్ ప్రూఫ్లు తీసుకోవడానికి. ఈ ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు తెలుసా? నేను బేసిక్ గా గన్లు అమ్ముతాను కదమ్మా, ఇలాంటి వాటికి పెద్దగా భయపడకపోవచ్చు. గన్నింత దగ్గరగా పెట్టి కాల్చాలంటే దమ్ము ధైర్యం కావాలి. అవెక్కడ అమ్మరనుకుంటా? ఈ గన్ను నీదే, దీనిలో ఉన్న బుల్లెట్ నీదే, అది దిగే బాడీ కూడా నీదే. నువ్వు చాలా అదృష్టవంతుడురా. నీ చావు నీ చేతుల్లోనే ఉంది. ఇలాంటివి 2 అమ్మాను సార్. ఒకటి ఇది, రెండోది US 9mm M9P. వాళ్ళే అయి ఉంటారు మరి. కొనుక్కెళ్ళింది మాత్రం ఒక్కడే. వీడేనా? అవును. రాజారాం, నువ్వు రాసిన క్లైమాక్స్ బాగుంది. అందులో విలని చంపే ప్లాన్ ఇంకా బాగుంది. నువ్వు రాసిన ప్లాన్ ప్రకారం నువ్వే ఒకరిని చంపాలి. నువ్వు వాడిని చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను. నువ్వు షాక్ అవుతావు, కానీ తప్పదు. ఎందుకంటే వాడిని చంపడం నాకు కష్టం, నిన్ను చంపడం ఈజీ. సో నువ్వే వాడిని చంపాలి. ఇప్పుడు నీ తెలివితేటలు చంపడానికి వాడతావు, చావడానికి వాడతావు, నీ ఇష్టం. నీ ప్లాన్కి అవసరమైన గన్, చంపాల్సిన వాడి ఫోటో కూడా పంపించాను. రేపే వాడి గ్రేవ్యార్డ్కి వస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రేషోలే రై, కొరియర్ బాయ్ ఎవరైనా వచ్చారు లోపలికి? ఇంత పొద్దున డెలివరీ ఇచ్చే కొరియర్ కంపెనీ ఎక్కడ ఉంటుందన్నా? కొత్తలు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదన్నా. నా క్యారెక్టర్ ఏం చేశారన్నా? హారా, ఎవడో నిన్ను బెదిరించి ఇంకెవడో చంపమన్నట్ట ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అలాంటిదేం లేదురా, లోపలికి రా. జోక్ చేసా. రేయ్, రవి గారు వచ్చాడు రా. సామాన్ జాగ్రత్త రేయ్. రేయ్ 3 idiots, మీరు ఎప్పుడు లేచినా నేను మీ ఎదురుగానే ఉంటాను రా. ఏరా రవి, బాగున్నావా? బాగుంటే బెంగళూరులోనే ఉండేవాడిగా. చెప్ప పెట్టకుండా వచ్చావేంట్రా? సునామీలు, భూకంపాలు నాలాంటి వాళ్ళు చెప్పిరారా. అవునరా, అయ్యొత్త నాశనం. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? ఏం లేదురా, నాకు అవసరానికి అప్పించిన వాళ్ళు వాళ్ళకి అవసరం లేకపోయినా నన్ను అడగడానికి వచ్చారు. తిరిగి ఇవ్వడానికి నాకు మనసు, మనీ రెండూ లేవు. ఆడేంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నాడు? నీకెందుకు అలా అనిపించింది? మంచోడు కష్టాల్లో ఉన్నప్పుడు, చెడ్డోడు సుఖాల్లో ఉన్నప్పుడు అటిట్యూడ్ తెలిసిపోద్దురా. ఇంతకీ నువ్వే టైపు?
నేను 3వ టైపు. మనీ కోసం మంచి చెడు ఆలోచించని టైప్. ఏంట్రా ఎప్పుడు లేని ఇంతటాలుగా ఉన్నా? కాంపిటీషన్ నువ్వు రాసిన క్లైమాక్స్ నచ్చలేదన్నాడేంటి ఆ డైరెక్టర్? అది ఎవరో ఏం కాలేదుగా. ఏం కాలేదురా, అసలు ఈ పిల్లల్ని కిందకి వెళ్ళి చూసేస్తానండి. రాజారాం, ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి. 3వ వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. నువ్వు వాడికి చెబుదాం అనుకున్నావు కాబట్టి గుండీ పేలింది. అది చెప్పేస్తుంటే నీ ఫ్రెండ్ తల పేలేది. నేను నీకు చెప్పిన పని చేయడానికి ప్రిపేర్ అవ్వు, వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు. చైత్ర, ఒకసారి ఇలా రావా? నాకు ఒక ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పెట్టవా? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. ఒక మెయిల్ ఐడి త్రూ ఐపీ అడ్రస్ లొకేషన్ కనుక్కోవాలి. ఇట్స్ అర్జెంట్. లొకేషన్ ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. ఏ దిస్ గై ఇస్ బౌన్సింగ్ హిస్ ఐపీ అడ్రస్. అంటే ట్రేస్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తున్నాయి. నీకు వచ్చిన 2 ఇమెయిల్స్ కెనడా, దుబాయ్ నుంచి వచ్చాయి. చెప్పండి. ఈ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చిందో డీటెయిల్స్ కావాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం కష్టం. ఇది కొరియర్ డెలివరీ కాదు, ఇట్స్ ఎ ఫేక్. ఫేక్ అని తెలిసిపోయిందా? నువ్వెక్కడికి వెళ్ళినా ఇదే రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి నువ్వు కాల్ కట్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు స్టేషన్కి వచ్చిన టైము, నీ గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్లే టైం ఒకటే. ఆ అమ్మాయిని చంపేస్తున్నాను. లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు, నీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకుంటావు, నీ ఇష్టం. హలో హలో, సార్ కొరియర్. డోంట్ వరీ, స్మాల్ ఇంజురీ. మార్నింగ్ సార్. మార్నింగ్. నీ గర్ల్ ఫ్రెండ్ సేఫ్ అని రిలాక్స్ అయినట్టున్నా, బట్ షీఈ్ నాట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆ అమ్మాయి మెడలో గొలుసు తీసుకెళ్లినంత ఈజీగా ప్రాణం కూడా తీసేయాలి. కానీ నీకు ఆలోచించుకోవడానికి ఇంకో అవకాశం ఇద్దామని ఆగాను. నువ్వు కాదంటే చెప్పు, ఇప్పుడే ఈ హాస్పిటల్లోనే తన్ని చంపేస్తా. నీ గర్ల్ ఫ్రెండ్
చావు ఏ రూపంలో వస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. హాస్పిటల్లో ఆయుధాలు చాలా ఉంటాయి. ఓకే బాయ్ రా. ఏంటి సారీ. నువ్వెంత వెతికినా ప్రయోజనం ఉండదు. నేనెవరో తెలుసుకోవాలని ప్రయత్నించే ప్రతి సెకను నీకు ప్రమాదంగా మారుతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. రేపు మార్నింగ్ వాడిని చంపడానికి రెడీ అయిపో. బెస్ట్ ఆఫ్ లక్. మానే, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ లో గ్రేవ్ యార్డ్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు. అంటే నన్ను భయపడమంటున్నావా? లేదు, జాగ్రత్త పడదాం అంటున్నాను. చిన్నప్పుడు నేను అర్ధరాత్రి నిద్రలో లేచి ఆకలిని ఇచ్చేవాడిని. బయటికి వెళ్ళాలంటే భయం. అప్పుడు అమ్మ నా కోసం చాలా దూరం నడిచి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చేది. ఒకరోజు అలా వెళ్ళినమ్మ ఎంతసేపటికి తిరిగి రాలేదు. నేను ఆకలిని మర్చిపోయి అమ్మ కోసం ఏడుస్తున్నాను. భయం అనిపించలేదు. అమ్మని వెతుక్కుంటూ బయటికి వెళ్ళాలనిపించింది. కొంత దూరం వెళ్ళి చూస్తే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ రోజు నుంచి భయాన్ని వదిలేశాను. అమ్మని వదులుకోలేనుగా, అందుకే వెళ్ళాలి. వాడు అటాక్ చేసే ఛాన్స్ ఉంది మానిక్. నా నమ్మకం ప్రకారం వాడు చంపటానికి వస్తాడు, కానీ వాడి జాతకం ప్రకారం చావడానికి వస్తాడు.
వచ్చి అటాక్ చేసిన ఇద్దరిలో రెండో వాడు వీడే. రాజు 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 మొత్తం శ్మశానంలో మారిపోయింది సార్. ఇది శ్మశానమే. ఈ కత్తులన్నీ వీళ్ళు వచ్చేటప్పుడు జేబులో పెట్టుకొచ్చుంటారు. ఆ మాణిక్గాడేమో ఎక్కడ పడితే అక్కడే పెట్టేశాడు. అస్సలు మానవత్వం లేదాడు. సుభాష్ సార్, వీళ్ళందరూ ఎవరో ఐడెంటిఫై చేయండి. ఓకే సార్. ఈడ మాణిక్గాడి చేతిలో చనిపోయిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుకులా ఉన్నాడే. అవును సార్. వీడికి తండ్రి మీద ఉన్నంత ప్రేమ బతుకు మీద ఉంటే బతుకుండేవాడు. సార్ సార్, బాడీలు పోస్ట్ మార్టం పంపించమంటారా? ఎందుకు? అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికే కదా రావాలి. ఉంచేయండి. చైత్ర పద, అర్జెంటుగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఏంటలా చూస్తున్నావు? వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇక్కడ మాత్రం ఉండకూడదు. నేను ఎక్కడికి రాను. తప్పదు, రావాల్సిందే. ఎందుకు రావాలో చెప్పు. చెప్పలేను. అయితే నేను రాను. రావాల్సిందే. రాను. ఏ ఎందుకు రావు? నువ్వు వాడిని చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు. నేను అదే చెప్తున్నా. నేను వాడిని చంపకపోతే వాడిని. ఎంత నీకులా తెలుసు? ఎందుకంటే ఇదంతా నేనే చేశాను. నేనే చేశాను. నేనే చేశాను. మీరు బయటికి రాకండి, నేను వెళ్ళి చూసొస్తాను. వాళ్ళు మా అన్నయ్య ఏం చేశారు? మీ గురించి ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని తనకి తానుగా చనిపోయాడు. మీరు బాగుండాలనే మీ అన్నయ్య తన ప్రాణాలు వదిలాడు. బాధపడకండి. వాణ్ణి చంపాలన్న మీ ఆశయానికి నేను తోడుగా ఉంటాను. కానీ మాణిక్ని చంపాలంటే మనసులో పగ, చేతిలో ఆయుధం ఉంటే సరిపోదు. అంతకు మించిన తెలివి, తెగింపు కూడా ఉండాలి. మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అవకాశం కోసం కాదు, అలాంటోడి కోసం. చైత్ర, మన పగ తీరే అవకాశం దొరికింది. వాణ్ణి చంపేవాడు ఒకడున్నాడు. ఎవరు? అది నీ రాజారాం. వాట్? రాజా చాలా ఇన్నోసెంట్. తనెలా చంపగలడు? మాణిక్ క్యారెక్టర్ ఎలా ఉందో
తను రాసుకున్న కథలో విలన్ క్యారెక్టర్ అలానే ఉంది. అందుకే గ్యారంటీగా చంపేయగలడు. మరి నేను అడగనా? నువ్వు అడిగితే చంపేంత ధైర్యవంతుడు కాదు. మరెలా? నీ మీదున్న ప్రేమే మాణిక్ని చంపిస్తుంది. నాన్న పోయినప్పటి నుంచి పగ కోసం అన్నయ్య నేను దూరంగా ఉండి బతికాం. అటువంటి మా లైఫ్ లోకి రాజా వచ్చాడు. మనకు పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమగా రాజా ఒక్కడే చూసుకుంటాడు. అలాంటి రాజాని నేను మోసం చేయలేను. అది మోసమని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మాణిక్ వల్ల మనలాగే చాలా మంది అన్యాయం అయిపోయారు. అలాంటి వాడిని చంపడం న్యాయం. ఒకరి వల్ల సొసైటీకి మంచి జరుగుతుందంటే ఆ ఒక్కరిని తెలివిగా వాడుకోవడం మోసం అవ్వదు, మంచితనమే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఆ రోజు చర్చ్ లో వాడిని చంపేద్దామని ఎన్నో రోజులుగా ప్లాన్ చేశాను. కానీ నువ్వు వాళ్ళని బయట ఆపేయడం వల్లే మా ప్లాన్ ఫెయిల్ అయింది. అన్నయ్య పోయాక సుభాష్తో కలిసి వాడిని చంపాలనుకున్నాను. అతన్ని ఎందుకు చంపాలనుకున్నారు? ఓ చిట్టి తల్లి, ఉంటామ్మా చైత్ర. స్కూల్ అయిపోయిందా? రా, ఏదో ముద్దు పెట్టు. నాన్న, నాకు అమ్మతో ఆడుకోవాలని ఉంది. అమ్మ లేదుగా, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు నాన్న? పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారుగా. మరి మా దగ్గర ఉంచకుండా అమ్మని ఎందుకు తీసుకెళ్ళిపోయాడా దేవుడు? నీకు అన్నం తినిపించడానికి, నిన్ను ఆడించడానికి, నిన్ను స్కూల్కి పంపించడానికి నేనున్నాను కదమ్మా. మరేమో దేవుడికి ఎవరు లేరట. అందుకే అమ్మని తీసుకెళ్ళిపోయాడు. మీ అమ్మ వెళ్తూ నాకు మా అమ్మని ఇచ్చింది. ఎవరు నాన్న? నువ్వే చిట్టి తల్లి, నువ్వే. అమ్మో, ఇప్పుడు పట్టుకొచ్చుద్దాం. చైత్ర, నాన్న ఇప్పుడు అటు నుంచి వస్తాడు, నన్ను ఇటు నుంచి ఎందుకు మాణిక్, మనం చంపాల్సింది ఈ ఇంట్లో వాడిని కాదు, ఎదురింట్లో వాడిని. ఎరుపు రంగు గేట్ అని చెప్పావుగా. ఇది పసుపు రంగురా. సరిగ్గా కనపడలేదు మాణిక్. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చచ్చిపోయాడు మాణిక్. తీసుకెళ్ళమంది వాడిని కాదు, వీడిని. కళ్ళు సరిగా కనపడక కలర్ తేడా చెప్పాడు. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. సారీ. సారీ చెప్తే నాన్న తిరిగి వస్తాడా? రాడు. అయితే మనం కూడా వాడిని చంపేసి సారీ చెప్పేద్దామా? చెప్పేద్దాం. నీకు ఊహ తెలిసే వయసులో
నాన్న పోయారు. ఆయన మీద ప్రేమతో మానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుని మీ అన్నయ్య కూడా నీకు దూరం అయిపోయాడు. అప్పుడు కూడా తెలియలేదా చైత్ర ప్రాణం విలువేంటో? వాడు చేసిన తప్ప మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రేమ విలువ తెలిసింది. అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే నాన్న అన్నయ్య వల్ల. నిన్ను నాకు దగ్గర చేసింది కూడా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమే. ఇందులో తన తప్పేమీ లేదు. ఒకరి ప్రాణాలు తీయాలనుకోవడం తప్పు కాదా? ఒక జంతువు ఊరి మీద పడి జనాల్ని తినేస్తుంటే ఆకలి తీరాక అదే వెళ్ళిపోతుందిలే అనుకోవడం తప్పే కదా. అందుకే చంపాలనుకున్నాం. నీ లైఫ్లో జరిగిన దారుణమే కాదన్ను. మీ పగ కోసం నా ప్రేమను వాడుకున్నారు. తప్పన్ను. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అంటే అవసరం అయితే నా ప్రాణం ఇస్తానని, ఇంకొకరి ప్రాణం తీస్తానని కాదు. నేను ఈ పని చెయ్యను, చెయ్యలేను. కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళు సరిగా కనపడట్లేదా? సారీ మానిక్, చూసుకోలేదు. చూసుకోనిది నువ్వు కాదు, నేను. ఆ రోజు నీకు కళ్ళు సరిగా కనపడలేదు, అది వాడి దురదృష్టం. ఈ రోజు నీ కళ్ళు సరిగా కనపడలేదు, ఇది నా అదృష్టం. వీళ్ళ నాన్నని చంపి నేను సారీ చెప్తే నాకు సారీ చెప్పి నన్నే చంపేద్దామనుకున్నారు. వీళ్ళకి వయసుతో పాటు నా మీద పగ కూడా పెరుగుద్దని తెలుసుంటే ఆ రోజే చంపేసుండేవాడిని. డేవిడ్, అన్న ఎలాగో పోయాడు, చెల్లెల్ని పట్టుకోండి, కథ ముగించేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదు. చూస్తే ఎవరికి చెప్పాలి? 8978787876 కి కాల్ చేయి. పేరు మానిక్. ఈడెవడ్రా చైత్ర ఫోటో పడి తిరుగుతున్నాడు? ఆ అమ్మాయి కార్వీలో జాబ్ చేస్తుందంట. హలో, మీరు వెతుకుతున్న అమ్మాయి కాఫీ డేలో ఉంది. ఏ ఏరియాలో? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. డేవిడ్, మానిక్, అమ్మాయి బంజారా హిల్స్ కాఫీ డేలో ఉందంట. తిప్పు 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 బంజారా హిల్స్.
మాణిక్. ఎక్కడున్నా వెతకండి, అది దొరకాలి, దాన్ని నేను చంపాలి. మినిస్టర్, సాయంత్రం నా పుట్టినరోజు మరి రావాలే నువ్వు. అవసరమా నేను రావడం? అవసరమే, నీకోసమే ఎస్పీని పిలిపిస్తున్నానయ్యా. నేను మాట్లాడి సరిగ్గా చేస్తాను కదా. సరే, వస్తాను. ఉంటాను మరి. సారీరా, నిన్ను చంపేస్తాను. ఇప్పటి నుంచి నువ్వు వెళ్ళే ప్రతి దారి నీ చావు వైపే తీసుకెళ్తుంది. హ్యాపీ జర్నీ. మాణిక్, సీసీ కెమెరా. టైం వేస్ట్. వాడి ఇక్కడ నుంచి వెళ్ళాకే బాగున్నాయి. ఇది వాడేసిన స్కెచ్. దేనికి? మనకో శత్రువు పుట్టుకొచ్చాడనుకో, తెలియకుండానే చిన్న భయం మనలో మొదలవుతుంది. అది క్రియేట్ చేయడానికి కాల్ చేసి మనల్ని ఇక్కడికి రప్పించాడు. వాడు తెలివైనడు. అమ్మాయి దొరికే అవకాశం మనకివ్వడు. ఎందుకంటే ముందు వాడిని పట్టుకోవాల్సిన అవసరం మనకు కల్పించాడు. వాడు ఎవ్వడు, ఎక్కడుంటాడో తెలుసుకోండి. సారీ చైత్ర, మీరు ఆడిన చదరంగంలో నన్ను సాధారణ పావులో వాడుకున్నారనుకున్నాను. నన్నే రాజులా ఊహించుకున్నారని అనుకోలేదు. మనతో పాటు అమ్మ, నాన్న, అన్నయ్య ఇలా నా అనుకున్న వాళ్ళు ఉంటే మనకు బాధ వచ్చిన త్వరగా మర్చిపోవచ్చు. వాళ్ళే మనకు దూరం అయితే వచ్చిన బాధను మర్చిపోవడం చాలా కష్టం. నాకు అమ్మా నాన్న ఉన్నారుగా, అందుకే నీ బాధ అర్థం కాలేదు. వాడికి నువ్వెవరో తెలిసిపోయా. అసలు కథ ఇప్పుడే మొదలు పెట్టాను. వాడి చావేది ముగింపు. ముగిస్తాను. శుభాకాంక్షలు మినిస్టర్. థ్యాంక్స్ ఏ మాణిక్. కూర్చో. శివాజీ, ఇలా రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవినీతి ముందు నీతి నిలబడలేదయ్యా. కూర్చో. నిజమే సార్, మీరు ఈ పదవిలో ఉన్నన్ని రోజులు అవినీతిగా కూర్చునే ఉంటారు. నేను ఈ పనిలో ఉన్నన్ని రోజులు నీతిగా నిలబడే ఉంటాను. ఈ ప్రమాణ స్వీకారం డైలాగులు వద్దులే గాని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాయా. అదేంటయ్యా, మాణిక్ని చట్టంతో పని లేకుండా నువ్వే శిక్షించేద్దాం అనుకున్నావంట. తప్పు శివాజీ, ఇతను మనోడే. ఎంతో కొంత మాట్లాడుకొని ఈ మ్యాటర్ ఇంతటితో మర్చిపోయి మాణిక్తో కలిసిపో శివాజీ. పోలీస్ అన్నోడు క్రిమినల్ చేతికి బేడీ లేసినప్పుడు కలవాలి గాని బేరాలాటానికి కలవకూడదు. ఎందుకయ్యా నీకు ఇంత పంతం? జాబ్ లో ఉన్నంత కాలం నీ సిన్సియారిటీకి సీనియారిటీ పెరిగింది తప్ప నువ్వు సాధించింది ఏమనుందా? రేపొద్దు నీ పిల్లలు చెప్పుకోవద్దా మా నాన్న పోలీస్ ఆఫీసర్ గా బాగా సంపాదించాడని? వాళ్ళకి మా నాన్న పోలీస్ ఆఫీసర్ గా ఉండి మమ్మల్ని బాగా సెటిల్ చేశాడు అని చెప్పుకోవడం కన్నా బాధ్యత గల పోలీస్ గా ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు అని చెప్పుకోవడానికే గర్వపడతాను. నీ నిర్ణయం మార్చుకోవా? మార్చుకోవడానికి నేను తీసుకున్నది తప్పు నిర్ణయం కాదు సార్. ఇదిగో మాణిక్, ఇదిగో ఉండవే బాబు. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నవాడిని చావు దెబ్బ కొట్టక్కలేదయ్యా. చెంప దెబ్బ కొట్టినా చాలు తట్టుకోలేడు, ఏమన్నా చేసేసుకుంటాడు. ఏమయ్యా చేసుకోవు? ఏదైనా తెలిసేదాకా లాగాలి గాని తెగేదాకా లాక్కూడదయ్యా. కూర్చో 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 చెప్తాను. 10 మందిలో కొట్టావు కదా, పరుగలోడు పడుకున్న నిద్ర ఎట్టదు. పంతమైనా వదిలేస్తాడు, ప్రాణమైనా వదిలేస్తాడు. మతి స్థిమితం సరిగా లేక బిల్డింగ్ పై నుంచి దూకి షేక్ ఇమానుల్లా ఆత్మహత్య. అసలు అక్కడ జరిగింది ఏంటంటే, ఇమానుల్లా
ఇతను దుబాయ్లో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మన సెంటర్లో ఒక మినిస్టర్కి ఇతనితో పార్ట్నర్షిప్ ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మానిక్ అతన్ని చంపేశాడు. నారాయణ స్వామి మా నాన్న వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరిస్తున్నాడని చంపేశాడు. రాంగ్ రూట్లో రావడం వల్లనే యాక్సిడెంట్ అయిందని న్యూస్తో అందరినీ నమ్మించాడు. రాంగ్ రూట్లో రావడం అంటే ఏంటో తెలుసా? నిజాయితీగా డ్యూటీ చేయడం. అర్థాంతరంగా ముగిసిపోయిన వీళ్ళ జీవితాలు మానిక్కి సమాజంలో పేరు హోదాని తీసుకొచ్చి పేపర్లో మాత్రం పనికిరాని న్యూస్లా మిగిలిపోయాయి. ఒక క్రిమినల్ అనే వాడికి మైండ్ ఎలా ఉండాలో వాడు చూపించాడు. ఒక మైండ్ ఉన్న క్రిమినల్ గా మారితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. హలో, హాయ్ మానిక్. ఎవరు మాట్లాడేది? ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఇద్దరికి పరిచయం ఉండక్కర్లేదు. ఇద్దరిలో ఒకటికి ఇంకోటి తెలిస్తే చాలు. నువ్వు నాకు తెలుసు. ఏంటా విషయం? నిన్ను ఒకటి చంపాలని తిరుగుతున్నాడు. ఆఫ్ కోర్స్ నీకు చాలా మంది శత్రువులు ఉండుంటారు. అందులో వీడెవడో తెలుసుకోవటం చాలా కష్టం. ఇంకొకటి, నువ్వు వెతుకుతున్న అమ్మాయి కూడా వాడి దగ్గరే ఉంది. వాడు నన్ను ఏమీ చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు. గ్రేవ్ యార్డ్ దగ్గర వాడి వెంట పడిన నీ మనుషుల్లో ఒకడు యాక్సిడెంట్ లో పోయాడు అనుకున్నావు. నిజానికి చంపింది వాడే. నిన్ను కూడా ఈజీగా చంపేస్తాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇలా చెప్పడానికి నాకు వాడి మీద కోపం లేదు, నీ మీద ఇష్టం లేదు. డబ్బంటే ప్రేమ మాత్రమే ఉంది. సో 50 లక్షలు ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను. ఫోన్ నాకెందుకు చేసావు? ఈ మ్యాటర్ మానికి చెప్పేస్తానని వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చుగా. లాజిక్కే, కానీ డబ్బు కన్నా ప్రాణానికి విలువిచ్చే స్టేజ్లో ఇప్పుడు నువ్వే ఉన్నావు. కాబట్టి డబ్బు రెడీ చేసుకో. ఎక్కడికి పంపాలో మళ్ళీ కాల్ చేసి చెప్తాను. నువ్వేం కంగారు పడుకో, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. అన్నీ సెట్ అయిపోతాయి. ఏంటమ్మా నువ్వు వచ్చావు? ఏరా మర్చిపోయావా? ఈ రోజు నీ పుట్టినరోజు, పైగా శ్రీరామనవమి. నువ్వేమో ఇంటికి రమ్మంటే రానంటున్నావు. అందుకే నా రాముడి సమక్షంలో కళ్యాణం జరుపుకోవడానికి ఈ శ్రీరాముడే కదిలొచ్చాడు. మరి నాన్న రాలేదేంటమ్మా? నాన్న బిజీగా ఉన్నారా? ఫోన్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రవి, కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకురామ్మా. ఒరే చందు, రఘు, శివ, త్వరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. అమ్మొచ్చినట్టుంది. ఏదో పండుగ ఏంటుంది, అందుకే అమ్మొచ్చింది. పదండి పదండి. శ్రీరామచంద్రమూర్తికి జై. అయోధ్య రామయ్యకి మిమ్మల్ని ఎవరు పిలిచారా? ఆంటీ పిలిచింది, అందుకే వచ్చాం. జై శ్రీరామ్. చూసుకున్నది చాలు, పూజకి టైం ఏంటో వచ్చి కూర్చోండి. జై శ్రీరామ్. జయ జయ రామ్, రామ్ రామ్, జయ జయ రామ్, రామ్ రామ్, జానకి రామ్. జై శ్రీరామ్. రఘు, మొత్తం నాకేనమ్మా. నువ్వు ఒక్కడివే తింటానికి కాదు, పిల్లలందరికి పెట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. త్వరలో మీ ఇద్దరికి కూడా కళ్యాణం జరిపించేస్తాను. నా రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా.
నీకోసం మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్. నీకోసం కూడా గిఫ్ట్ ఇచ్చానమ్మా. ఇది నువ్వే అమ్మాయికి పెట్టు. ఒరే నాన్న, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చనేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను వదులుకోకు. వదలనమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. నానొచ్చే టైం అయింది, నేను వస్తాను. సరే అమ్మా. చెప్పు, డబ్బు ఎక్కడికి పంపించాలి? 4 బ్యాగులు తీసుకోండి. ఒక్కో బ్యాగ్ లో 50 లక్షలు ఉండాలి. అప్పుడు అవి 2 కోట్లు అవుతాయి. నువ్వు అడిగింది 50 లక్షలు. నేను అడగగానే డబ్బు ఇవ్వడానికి రెడీ అయిపోయావంటే నన్ను పట్టుకోవటం పెద్ద విషయం కాదని నీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కష్టపడకుండా 50 లక్షలు వస్తున్నాయి కదా, అందుకే అవి తీసుకోవడానికి 2 కోట్ల ఆలోచనలు చేశాను. ఇప్పుడు మేమేం చేయాలి? ఫస్ట్ బ్యాగ్ పంజగుట్ట సెంట్రల్ దగ్గర, సెకండ్ బ్యాగ్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర, థర్డ్ బ్యాగ్ జూబ్లీహిల్స్ కేఫ్ మిలాన్స్ దగ్గర, లాస్ట్ బ్యాగ్ బంజారాహిల్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర పట్టుకుని వెయిట్ చేయండి. నేను ఏ బ్యాగ్ తీసుకోవాలో నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో కాల్ చేసి చెప్తాను. నేను సెల్లార్లో వెయిట్ చేస్తున్నాను. అవసరం లేదు, నేను డబ్బు తీసేసుకున్నాను. ఎక్కడ? నీ కార్లో బ్యాగే తీసుకున్నాను. నన్ను పట్టుకోవడానికి ఇందులో మొబైల్ కూడా పెట్టావు కదా, దాని నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏ నంబర్ చూడలేదా? నేను నీకు సాయం చేద్దాం అనుకున్నాను, నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నాను. అయినా పర్లేదు, మనీతో కూడుకున్న మ్యాటర్ కాబట్టి నువ్వేం చేసావనేది నాకు అనవసరం. మనీ నాకు చేరింది, మ్యాటర్ నీకు చెప్తాను. ఎక్కడున్నారు వాళ్ళు? ఓల్డ్ సిటీ, ముర్గి చావ్. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? నమ్మకపోవటానికి నువ్వు ఫేస్ చేసేది ల్యాండ్ ప్రాబ్లం కాదు, లైఫ్ ప్రాబ్లం. నమ్మి తీరాలి. హలో రాజా, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ రా. ఆ మానిక్ గార్డ్ మీకోసం వచ్చేస్తున్నాడు. మీరు రెడీనా? మేము రెడీ. ఒక చేతిలో తీసుకుని వాళ్ళ చెట్టుకు వచ్చా. ఏంట్రా వెతుకుతున్నావు? మానిక్ కోసం? నీ ప్లాన్ చాలా బాగుందిరా. ఓ 4-5 పోగేసుకొని రూట్ మ్యాప్ చూపించేస్తే మానిక్ వచ్చేస్తాడు, మర్డర్ చేసేయచ్చు అనుకున్నారా?
రాజా నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ రా. ఆ మానికాడ్ మీకోసం వచ్చేస్తున్నాడు. అసలు నువ్వు కాపాడాలనుకున్న అమ్మాయి ఎక్కడ్రా? నీ ప్లాన్ కి ఆల్రెడీ మానిక్ టేక్ డైవర్షన్ ఇచ్చేశాడు. ఇక్కడ నీకు డెడ్ అండ్ మేమిచ్చేస్తాం. చైత్ర మాణిక్కి దొరికిపోయిందిరా. ఎక్కడున్నారు? చైత్ర గారికి ఎలా పరిగెడుతున్నారు? ఎవరా నువ్వు? ఎందుకు అమ్మాయి తరుపుతున్నావు? ఏంట్రా అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నావా? అంటే ఏంటి, తప్పు చేస్తే పోలీసులు రారనుకుంటున్నావా? అన్యాయం జరుగుతుంటే ఎవరో అడ్డుకోరనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తెలీదు, తెలుసుకోను. అయినా ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వే మహానుభావుడు కాదుగా. పదా పోలీస్ స్టేషన్ కి పదా. అన్నా రే షోలే, అడేవుడు చైత్ర గారిని చంపేస్తున్నాడు.
నేను ఆపలేకపోయినా. నువ్వు వెళ్ళన్నా. అసలు నువ్వు ఎందుకు వచ్చేవారు ఇక్కడికి? షూటింగ్కి వెళ్తూ ఇటు పక్క వచ్చా అన్న. ఆ రోజు అన్నావు కదన్నా, చచ్చిపోయినోడికి నిద్రపోయినోడికి ఎక్స్ప్రెషన్ ఏంట్రా అని. నేను ఆర్టిస్ట్ అన్నా, నేను ఇస్తా అన్నా. చూడే నువ్వేనారా నన్ను చంపేది? నీకోసమే వెయిటింగ్. రారా చంపేసుకుందాం. ఇది మాణిక్ పద్మ వ్యూహం. చస్తేనే ఇక్కడి నుంచి బయటికెళ్లేది. రాయ్, పద్మ వ్యూహంలోకి వెళ్ళి చనిపోయిన అభిమన్యుడి అందరికీ తెలుసు. అదే అభిమన్యుడు పద్మ వ్యూహం వేస్తే ఎలా ఉంటుందని నీకు చూపిస్తాను. అక్కడ నీ వాళ్ళందరూ పోయారు, ఇక మిగిలింది నువ్వే. వాళ్ళని నమ్ముకుని నేను లేను. నన్ను నేనే నమ్ముకున్నాను, నమ్ముకుంటాను. ఈసారి నన్ను నమ్ము, నిన్ను చంపేస్తాను. ఆత్మాభిమానం ఎక్కువన్నోడికి ఒక కొడుకుంటాడు, వాడికి నానంటే అభిమానం ఉంటది. వాడి నాన్నని చంపదెబ్బ కొడితే నిన్ను చావు దెబ్బ కొడతాడని ఊహించలేదు కదూ. వీళ్ళంతా శుక్రియా సాబ్. విమానంలో తమ్ముడు దుబాయ్ నుంచి వచ్చాడు. థ్యాంక్స్ బాబు. వాడు నా కొడుకుని చంపేసి షిప్ లోంచి కాలు జారి పడిపోయాడని జనాలు నమ్మించాడు. కానీ నేను నమ్మలేదు బాబు, ఎందుకంటే నా కొడుకు కేసొచ్చు.
వాడిని చంపటానికి నాకు ఓపిక లేదు, కానీ వాడు చస్తే చూడాలన్న కోరిక ఉంది. అది ఈరోజు మీ రూపంలో తీరింది. నిన్ను వాడి గురించి అడిగింది ఎవరిని ఎలా చంపాడో తెలుసుకోవడానికి కాదు, ఎవరెవరిని చంపాడో తెలుసుకోవడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాణిక్ వల్ల ఇంట్లో ఒకరిని కోల్పోయిన వాళ్ళే. వీళ్ళతో పాటు మీ నాన్నగారి కోరిక కూడా తీర్చేసావు. సో రేపటి న్యూస్ ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమి కోసం 5 అన్నదమ్ములు కొట్లాట, ఒకరి చేతిలో ఒకరు హతం, బాడీలు మార్చురికి, భూమి ప్రభుత్వానికి వెళ్లిపోయాయి. ఇది ఆ మాణిక్ గాడి పనేనంటారా? ఆడి పనే, కాకపోతే చంపింది ఆడు కాదు, చచ్చిందాడు. నువ్వు అనుకున్నది జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. అవునరా, వాడు నా చేతిలో చావలేదన్న చిన్న ఫీల్ తప్ప చాలా సంతోషంగా ఉన్నాను. ఏ దేవుడు చంపాడు? అతను ఎవరో తెలిస్తే గుడి కట్టేస్తారేమో. తెలియని దేవుడు అంటున్నారుగా, గుడిలు గట్టి జాతరలు చేయక్కర్లేదు, మనసులో దండం పెట్టుకుంటే చాలు. నీ మాటలు వింటుంటే ఆ మర్డర్ ఏదో నువ్వే చేసినట్టు అనిపిస్తుంది. ఊరుకో బాబాయ్, నేనేదో డైరెక్షన్ చేద్దాం కథలు రాసుకుంటుంటే. అయితే చేయకూడదా? అసలు ఇలాంటి ఆలోచనలన్నీ మీ సినిమా వాడికే వస్తుంటాయి. అవి చూసి జనం ఇన్స్పైర్ అవుతున్నారు. అవునా? మరి థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం నేస్తారు. మరి ఎవరు మానరండి బాబాయ్. మంచో చెడు మారాలన్న ఆలోచన మనుషుల్లో లేకపోతే మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టినా ఏం చేయలేడు బాబాయ్. మధ్యలో సినిమాలు ఏం చేసేలే. మీ అబ్బాయి చాలా తెలివైనడండి, మీ అమ్మాయికత్వం రాలేదు. వెళ్దామా నాన్న? ఓకే బాబాయ్. బాయ్.